హాయ్ ఫ్రెండ్స్, మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న రాజమౌళి గారి మూవీ అప్డేట్ అయితే వచ్చేసింది. అసలు రాజమౌళి గారి మూవీ అంటేనే ఒక మంచి ఎక్సైట్మెంట్ అనమాట. ఏంటి, ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఎలాగా అన్నట్టు బాగా క్రియేట్ అయిపోయింది అది ఆయన హార్డ్ వర్క్ అంతా. సో అలాంటిది మహేష్ బాబు గారితో మూవీ అన్నప్పటి నుంచి ఇంకా ఎక్సైట్మెంట్ పెరిగిపోయింది. అసలు ఏంటి, ఒక చిన్న అప్డేట్ ఇవ్వకపోతారా? ఏదో ఒకటి ఇస్తారు కదా, ఇవ్వాలి ఎప్పుడు ఎప్పుడు అని. సో అలా సర్ప్రైజ్గా మనకి ఒక చిన్న గ్లిమ్స్ అయితే అలా విడుదల చేశారు. వీడియో సూపర్ అంటే సూపర్ ఉంది వీడియో. సో అర్జెంట్గా వీడియో చూస్తూ మాట్లాడేసుకుందాం. ఓకే, వారణాసి అంటే 512 సిలో అంటే అప్పట్లో ఎలా ఉంది అన్నట్టు హోమం జరుగుతుంది. 2027 సికి వచ్చాం. అస్ట్రాయిడ్ పడిపోతుంది అనమాట, పైనుంచి పడిపోతుంది. సో అప్పటికి మన మూవీ రిలీజ్ అయింది కాబట్టి ఫ్రెష్గా మనకు అనిపించడానికి 2027 పెట్టారు. అంటార్టికా ఓషన్ మౌంటైన్ మీద ఎక్కుతున్నారు అందరూ. మనుషులు కింద పడిపోతున్నారు, జారిపోతున్నారు, ఏదో వెతుకుతున్నారు. ఎవరినో వెతుకుతున్నారా లేకపోతే ఏదో వస్తువు వెతుకుతున్నారా తెలియదు. లోపల పడవంతా ముక్కలైపోయింది. ఇంతకుముందు వెతికడానికి వెళ్ళిన వాళ్ళు అలా అయిపోయారా, కొలాప్స్ లేకపోతే ఏంటి తెలియదు. ఓకే, పారాషూట్లో ఎవరో దిగుతున్నారు, మన హీరో అయి ఉండొచ్చు. ఇంకా కోతిని కాపాడుతూ ఎవరో రోప్ వేసారు. ఎవరు? మహేష్ బాబు గారే కన్ఫర్మ్ గా. పక్క నుంచి కనిపిస్తున్నారు కదా చిన్నగా. ఓకే, అమ్మవారు విగ్రహం అన్నమాట. ఇది ఒక కేవ్. సో ఇందులో అమ్మవారి విగ్రహం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇది ఒక స్టోరీ ఉందన్నమాట. అమ్మవారి స్టోరీ అనేది చాలా మంచిగా అనిపించింది నాకు. ఇవన్నీ చూస్తుంటే నాకు ఏమనిపించిందంటే, ఇప్పుడు మనకి విజువల్స్ అన్ని, మూవీ అనేది ఇంటర్నేషనల్ మూవీ. సో పూర్తిగా అందరూ చూస్తారు. అందరూ చూసినప్పుడు ఏంటంటే ఇంటర్నేషనల్గా ప్రపంచవ్యాప్తంగా అందరూ చూసినప్పుడు ఇదేంటి, ఇది పర్టికులర్ సీన్, పర్టికులర్గా ఇది చూపించారు, అది చూపించారు, ఇదేంటి అని చెప్పి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారు ప్రతి ఒక్కరు. అలా చేసినప్పుడు మన ఇండియా గురించి, మన హిస్టరీ గురించి, మన కల్చర్, ఇదంతా ఒక ఇన్ఫర్మేషన్, ఇంత నాలెడ్జ్ని అందరూ మన వాళ్ళైతే ఇంకా మళ్ళీ అన్నీ తెలుసుకోవాలి అన్నది ఇంకా మంచిగా ఇంట్రెస్ట్ పెరిగిద్ది. రాజమౌళి గారు ఇలాగా అన్నీ ఇలా పెట్టడం కానీ, సీన్స్ కానీ, ఇప్పుడు అమ్మవారి విగ్రహం అలా పెట్టారు. మేబీ రీజన్స్ అయితే ఉన్నాయి, కానీ ఇవన్నీ ఇందులో ఇంక్లూడ్ చేసి చాలా అంటే చాలా బాగుంది. కథకి ఏదైనా లింక్ అయిందా లేకపోతే మనకి స్టోరీ పర్పస్గా ఇలా పెట్టారా అనేది మూవీ తర్వాతే తెలిసింది. ఇంకొకటి, మూవీ పేరు వారణాసి అని పెట్టంగానే ప్రతి ఒక్కళ్ళు ఇంక సెర్చ్ చేస్తారు. అంటే మన వాళ్ళందరికీ తెలిసింది మన ఇక్కడ ఇండియా వరకు వారణాసి అని. ఇంకా ఎవరికైనా ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రపంచవ్యాప్తంగా చాలామంది చూస్తారు కాబట్టి ఈ మూవీని. సో ఏంటి, పోనీ తెలిసిన వాళ్ళు ఉన్నా సరే ఇంకా సెర్చ్ చేసి ఇంకా స్టోరీ ఏముండిద్ది, ఈ మూవీలో ఏదైనా కనెక్ట్ అయి ఉండిద్ది కదా ఏంటి అని చెప్పి అలా తెలుసుకుంటూ చాలా తెలుసుకుంటూ ఉంటారు. సో అలా తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు కూడా మన కల్చర్ని ఒక 10 మంది తెలుసుకుంటున్నారు, నేర్చుకుంటున్నారంటే అది మనం గర్వించే విషయం. అది మనకి చాలా ప్రౌడ్ మూమెంట్, చాలా అంటే చాలా ప్రౌడ్ మూమెంట్ అలా అందరూ తెలుసుకోవడం అనేది. సో థ్యాంక్ యూ సో మచ్ రాజమౌళి గారు. ఈ సీన్లో మంచి స్టోరీ అనేది ఒకటి ఉంది. అమ్మవారు మూర్తికి కూడా ఒక స్టోరీ అనేది ఉంది. పక్కనే చూసారా మహేష్ బాబు గారు ఉన్నారు, హీరోయిన్ పైనుంచి కింద పడిపోతూ ఉన్నారు. ఇది లంకా నగరం. అసలు ఈ సీన్ అయితే ఫుల్ గూస్ బంప్స్ నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు. అసలు ఏమన్నా ఉందా, సూపర్. బీజిఎం చూసారా వెనక నుంచి ఎంత మంచిగా వచ్చిందో, అది వస్తుందో మంచిగా. మణికర్ణికా ఘాట్, వారణాసి. ఓకే, ఈ విజువల్స్ అన్నీ ఇన్ని చూపించారు. లంకా నగరం చూపించేటప్పుడు హనుమాన్ వారి తోక పైన అలా రథం వేసుకొని వస్తున్నట్టు మన హీరోను కుంభ వస్తున్నట్టు చూపిస్తున్నారు కదా. సో అది మ్యాక్సిమం టైం ట్రావెల్ అయి ఉండొచ్చు, లేకపోతే గ్లిమ్స్ కోసమే అలా తీసారా అనేది చిన్న డౌట్గా ఉంది. టైం ట్రావెల్ అయితే మాత్రం అసలు ఇంకా బీభత్సం, చాలా చాలా బాగుండింది. మొత్తం ఈ ఒక వీడియో మొత్తంలో మనం అలా వెతుక్కుంటూ ఉంటే చాలా హింట్స్, చాలా అంటే చాలా హింట్స్ అలా కనిపిస్తున్నాయి అన్నమాట. స్టోరీ ఏదైనప్పటికీ, ఎలా ఉన్నప్పటికీ మనకైతే చెప్పేశారు అది కంప్లీట్లీ ఇది మైథాలజీ ఫుల్ అని చెప్పి. సో
చాలా చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. ఇంకెన్ని స్టోరీస్ మనం తెలుసుకోబోతాం, ఇంకా టీజర్లో ఇంకేం ఉండబోయిద్ది, ట్రైలర్లో ఇంకెలా ఉండబోతుంది అనేది. ఇంకొకటి, రాజమౌళి గారు ఈవెంట్లో మాట్లాడుతూ చెప్పారు కదా, మహేష్ బాబు గారితో రాముడి క్యారెక్టర్ వేయించాను, చాలా బాగున్నారు అని చెప్పి. అప్పటి నుంచి ఇంకా ఎప్పుడెప్పుడు మూవీ రిలీజ్ అయిద్దా, ఎప్పుడెప్పుడు చూడాలా అని అనిపిస్తుంది. సో ఎందుకంటే ఆయన ఎప్పుడు మైథాలజీకి సంబంధించిన మూవీస్ చేయలేదు. మహేష్ బాబు గారు కూడా అదే చెప్పారు ఈవెంట్లో, ఎప్పుడు చేయలేదు, కృష్ణ గారి కోరిక అది, ఒక్క మూవీ అయినా చేయండి అని చెప్పి అది చెయ్యి అని అన్నారు అని చెప్పి. సో అలాగా మనం చూడబోతున్నాం. ఆ లుక్స్ కూడా చాలా చాలా బాగున్నాయి, మహేష్ బాబు గారి లుక్స్ కూడా మాస్గా చాలా బాగున్నాయి. బాగుంది డీజే. ఫుల్ గాయాలున్నాయి ఫైట్ తర్వాత. మేబీ ఇది ఇంటర్వెల్ సీన్ అయినా లేకపోతే లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయినా అవ్వచ్చు. వారణాసి సూపర్ ఉంది. సో లాస్ట్ లుక్లో ఏంటంటే రుద్రుడి రూపంలో ఉన్నారు మహేష్ బాబు గారు. ఆయన్ని అలా చూడడం అది నాకు చాలా కొత్తగా, చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఎలా అంటే అసలు ఎన్ని కాంబోస్ ఉంటాయండి వారణాసి మూవీలో. మైథాలజీ ఉందని ఇంట్రెస్టా ఫుల్గా, ఇంకొకటి రాజమౌళి గారు మూవీ అని చెప్పి ఇంట్రెస్ట్, మహేష్ బాబు గారి మూవీ అని ఇంట్రెస్ట్, ప్లస్ ప్రియాంక చోప్రా గారు ఉన్నారు, వీళ్ళందరూ, ఇంకా పృథ్వీ గారు, బాబా బెస్ట్గా అందరూ బెస్టే. డిఫరెంట్గా స్టోరీ అనిపిస్తుంది కాబట్టి ఇంకా ఫ్రెష్నెస్ అనిపిస్తుంది ఆ స్టోరీలో, ఆ వీడియోలో కానీ ఏదైనా. ఏంటి ఏదో పజిల్ లాగా అన్నీ తెలుసు మనకి, ఇది మైథాలజీ మూవీ అని తెలుసు, రాముడి క్యారెక్టర్ మహేష్ బాబు గారు చేశారని తెలుసు, రుద్రుడి రూపంలో వస్తున్నారు, అంటే రుద్రుడి రూపం అంటే శివ అంశ అనమాట అలాగా. సో ఇప్పుడు శివుడు రూపంలో ఉన్న మహేష్ బాబు గారు, రాముడి రూపంలో ఉన్న మహేష్ బాబు గారు, ఇద్దరు అలా రెండు క్యారెక్టర్స్ మహేష్ బాబు గారే చేశారు, మనకు తెలుస్తుంది ఇక్కడ. సో రాముడిగా మహేష్ బాబు గారు చాలా కైండ్గా, ఇన్నోసెంట్గా, మంచిగా, ఒబీడియంట్గా ఉంటూ, ఇటువైపు రుద్రుడిగా ఆయన రుద్ర రూపం చూపిస్తూ మంచిగా ఫైట్ చేస్తూ, బాబా సూపర్ అంటే సూపర్. ఐ ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఎప్పుడెప్పుడు మూవీ రిలీజ్ అవుతుందా అనిపిస్తుంది నాకైతే, మీకు అంతేనా? సో ఈ వీడియో ఎలా అనిపించింది, మహేష్ బాబు గారి గ్లిమ్స్ వీడియో మీకు ఎంత బాగా నచ్చింది, ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆల్ ద బెస్ట్ రాజమౌళి గారు అండ్ టీమ్ అందరికీ. బెస్ట్గా మంచి సక్సెస్ అవ్వాలి, ఖచ్చితంగా అయ్యేది. సో మా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇక నుంచి వీడియోస్ అన్ని లైన్గా పెడుతూనే ఉంటాను, సరేనా? సో ఓకే, బాయ్.